గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జేతు సంస్కృతం జేతు భారతం. జూన్ మాसे 8 दिनाङ्कः आदिवासरः. इदानीम् अहं नासिक् पट्टणे अस्मि. इदानीम् इप्पुडु अहं नेनु नासिक् पट्टणे नासिक पट्टणमुनंदु सप्तमी भक्ति अस्मि उन्नानु. पट्टणे पट्टणं पट्टणे पट्टणानि पट्टणं प्रथमा एकवचनं पट्टणे द्विवचनము పట్టణాన్ని నపుంసకలింగంలో బహువచనం. అస్మి ఉన్నాను అస్మి స్వహ స్మః ఉన్నాను మేమిద్దరం ఉన్నాం మేమందరం ఉన్నాము. నాసిక్ పట్టణం మహారాష్ట్ర ప్రాంతే అస్తి. నాసిక్ పట్టణము మహారాష్ట్ర ప్రాంతమునందు అస్తి. ప్రాంతం ప్రాంతే సప్తమి భక్తి. అస్తి ఉన్నది. అస్తి ప్రథమ పురుష అవుతుంది. అస్మి మధ్యం ఉత్తమ పురుష అవుతుంది. నాసికాత్ర్యంబకం ఇది ఏతస్య నగరస్య నామ. నాసికాత్ర్యంబకం అని ఏతస్య ఈ నగరము యొక్క పేరు. ఏతస్య నగరస్య ఈ నగరము యొక్క పేరు. అత్ర ప్రధాన దేవ మహేశ్వర. అత్ర ఇక్కడ ప్రధాన దేవ ప్రధానమైన దేవుడు మహేశ్వర మహేశ్వరుడు. ద్వాదశ జ్యోతిర్లింగేషు అన్యతమం ఏతత్ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగమునందు ఈ క్షేత్రము కూడా ఒకటి. జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి భారతదేశం మొత్తంలో. కాశీ, ఉజ్జయిని, త్ర్యంబకం, కాళహస్తి ఇలాంటివన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి శ్లోకాల్లో మనకు తెలుస్తూ ఉంటాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఆ చక్కని శ్లోకం ఉంది ఒకటి. దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, శ్లోకం చదువుకోవాలి ప్రధానంగా. ప్రసిద్ధ గోదావరి నది ఏతస్మాత్ క్షేత్రాత్ ఏవ ప్రవహతి. ప్రసిద్ధమైనటువంటి గోదావరి నది ఈ క్షేత్రము నుండే పంచమీ భక్తి ప్రవహిస్తోంది. ఇదం క్షేత్రం గోదావరి నద్యా జన్మస్థానం. ఇదం క్షేత్రం ఈ క్షేత్రము క్షేత్రం నపుంసలింగం కాబట్టి ఇదమని పద ప్రయోగం చేశాము. ఈ క్షేత్రము నుండే ప్రవహిస్తుంది. ఇది ఈ క్షేత్రము గోదావరి జన్మస్థానం. ఈ క్షేత్రము గోదావరి యొక్క జన్మస్థానము. గోదావరి నద్యా అపరం నామ గౌతమి ఇది. గోదావరి నద్యా గోదావరి నది యొక్క అపరం వేరొక నామ పేరు గౌతమి ఇది గౌతమి అని. తెలంగాణ ప్రాంతే గోదావరి తీరవాసినః జనాః ఏనాం నదీం గంగా ఇత్యేవ వ్యవహరంతి. అక్షరం తప్పుబడింది, వ్యాబడాల్సింది ప్యాబడింది, దిద్దుకోండి. తెలంగాణ ప్రాంతంలో గోదావరి తీరంలో ఉండేటువంటి జనులు ఈ నదిని ఏనాం నదీం, ఈ నదిని, నదీ శబ్దం స్త్రీలింగము అందుకని ఏతాం ఏనాం అంటే ఏషా ఇయం ఇయం ఏనాం అలాగే ఈమె ద్వితీయ భక్తి. నదిని గంగా ఇత్యేవ వ్యవహరంతి. గంగా అని ఏ ఇది ప్లస్ ఏవ ఇత్యేవ వ్యవహరంతి వ్యవహరిస్తున్నారు. వ్యవహరతి ఏకవచనము, వ్యవహరత వ్యవహరంతి ద్వివచనం బహువచనం. జనాలందరూ ఒకడే అంటే వ్యవహరతి అనాలి. ఇక్కడ వ్యాబదులుగా ప్యాబడిని దిద్దుకోండి. గోదావరి నద్యా ప్రవాహజలై బహవః గ్రామాः క్షేత్రాణి చ సస్యశ్యామలాని భవంతి. గోదావరి నది యొక్క జలము చేత ప్రవాహ జలము చేత తృతీయ భక్తి జలై జలేన జలాభ్యాం జలై. జలం సామాన్యంగా నపుంసలింగం. జలం ఎప్పుడు కూడా నపుంసలింగము బహువచనమే. నీరు అనేటువంటిది ఏకవచనం ఎక్కడ లేదు. ఎన్నో గ్రామములు క్షేత్రములు అంటే పొలాలు కూడా సస్యశ్యామలంగా అవుతున్నాయి, భవంతి అవుతున్నవి. మానవానాం అన్నప్రదాత్రీం నదీం వయం మాతృరూపేణ పూజయామః. మానవులకు అన్నము ప్రదాత్రి అన్నం పెట్టేటటువంటి నదిని వయం మనము, అహం ఏకవచనము, వయం బహువచనము, ఆవాం ఆమెద్దరము, మాతృరూపేణ పూజయామః తల్లి రూపంలో మనం పూజిస్తున్నాము. ఏష ధర్మ సనాతన. ఏష ఇది ధర్మ ధర్మము, సనాతన ధర్మతరము. ధర్మశబ్దం పుంలింగం కాబట్టి ఏష అని ప్రయోగం చేయాలి. సనాతన అనాలంటే ఒక పదం కర్త కనుక ఏ వచనములో ఏ లింగంలో ఏ విభక్తిలో ఉంటే ఇంకా దానికి సంబంధించినవన్నీ కూడా అదే విభక్తిలో రావాలి. అయితే క్రియాపదం మటుకు మారదు కానీ మిగతావన్నీ ఒకే రకంగా వస్తాయి. స్వస్తి
దీన్ని చక్కగా తెలుగులో అర్థాలు రాయండి. దీన్ని చూసి ఈ గోదావరి స్థానం తీసేసి కృష్ణాను గంగాను పెట్టి ఆ ప్రక్క ప్రాంతం గురించి ఏదైనా రాస్తే బాగుంటుంది. వాక్య ప్రయోగం పదం తెలుస్తుంది మనకి. ఇవే పదాలు తీసుకుని ఈ గోదావరి నది పక్క స్థానంలో గంగా అని పెట్టండి, లేకపోతే కృష్ణ అని కృష్ణవేణి పెట్టండి, లేదా కావేరి అని పెట్టండి. ఆ ప్రదేశాల్లో కావేరి ప్రవహించే ప్రదేశాల్లో ఏమిటి ఉన్నాయో రాయండి, ఎక్కడి నుంచి వచ్చిందో రాయండి. ఇవన్నీ లాగానే పదాలు మార్చడమే కదా. దాని మూలంగా పదం ఒక వాక్య రచన మనకు తెలుస్తుంది, తయారవుతుంది, సొంతంగా అద్భుతంగా తయారవుతుంది. స్వస్తి. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.